సంబంధించినటువంటి పాలకుర్తి ప్రాంతానికి చెందినటువంటి రజక కులానికి సంబంధించినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా జనజాగృతి కళా సమితి ఆధ్వర్యంలో, అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటు చాకలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూస్వాముల పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారీమణి. ఆమె యొక్క త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాఠ్యాంశాలలో కూడా మరి వీరనారి చిట్యాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియదు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈరోజు పోరాట యోధురాలు, వీరనారి, విప్లవమూర్తి, తొలి భూ పంపిణీ, భూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ యొక్క 40వ వర్ధంతిని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన నిజంగా తెలంగాణ ప్రాంతం లోపల భూమి కోసం ప్రతి చాకరి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ అణగారిన వర్గాల యొక్క ప్రజల తెగువను ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయురాలు చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామం లోపల 26 సెప్టెంబర్ 1875 ఆ ప్రాంతంలో జన్మించడం జరిగింది. చిట్యాల ఐలమ్మ గారు ఈరోజు అనగా 10వ తారీఖు సెప్టెంబర్ 1985లో మరణించడం జరిగింది. ఈరోజు 40వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. నిజంగా వంగి దండాలు పెట్టే సమయం లోపల శివంగిలాగా దర్శించిన వీరనారి చిట్యాల ఐలమ్మ. ఆమె కొంగు నడుముకు చుట్టి పోరాటం చేస్తే దొరల అరాచకం అనేది తూకముడిచింది. ఆ దొరతనం అనేది తూకముడిచింది. నిజంగా నడి వయసు లోపలనే, నడియుడి లోపలనే గడియుడు వణికించింది. గడియుడు లోపల గడ్డిని వణికించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జరుగుతుంది. నిజంగా అప్పుడు చిట్యాల ఐలమ్మకు భూమి లేదు. వాళ్ళ భర్త చిట్యాల నర్సయ్య, 5 కుమారులు, 1 కుమార్తె. అప్పుడు కూలినాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న క్రమం లోపల మల్లంపల్లి దొరసాని జయప్రద దగ్గర ఉన్న 40 ఎకరాల భూమిలో కొంత భూమిని పౌరుకు తీసుకొని పంట పండిస్తుంటే అక్కడ ఆ గ్రామం పక్కనే ఉన్న విష్ణు దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి అనే ఒక దేశముఖ్ ఈ చిట్యాల ఐలమ్మ యొక్క పోరాట వారసత్వాన్ని, పోరాటాన్ని, అదేవిధంగా ఇవ చేసిన కష్టాన్ని చూడలేక విసిగించుకొని పుట్లతో ఆమె పంటను కాలబెట్టిండు, ఇంటిని కాలబెట్టిండు. నువ్వు ఈ భూమిని పాలు చేయొద్దని బెదిరించింది. ఆ పోరాట క్రమం లోపల ఆమె ఒంటరిగా ఉండకుండా ఆంధ్ర మహాసభలో అధికారులుగా చేసి రావి నారాయణ రెడ్డి, ఆరుత రామచంద్రారెడ్డి, సకిలం యాదగిరి, అదేవిధంగా కొండా లక్ష్మి బాపుల సహకారంతో పోరాటం చేశారు. ఆమె నడుస్తుంటే ఎంతోమంది మహిళలు, ఎంతోమంది అణగారిన వర్గాల ప్రజలు ఆ పోరాటంలో ఒక కడిలాగా
పాల్గొన్న చైతన్యం అప్పుడు. ఆ క్రమం లోపల ఆమె పోరాటం చేస్తున్న క్రమం లోపల ఆమె భర్త ఇద్దరు కొడుకులు జైలుకు పంపించిన దొరలు, అదేవిధంగా ఒక బిడ్డ కొడుకు కూడా చనిపోవడం జరిగింది. ఈ రకంగా తన కుటుంబాన్ని వదులుకొని తన కుటుంబాన్ని ఆ పోరాటానికి త్యాగం చేసిన గొప్ప మహిళ మరి సాకరైలమ్మ పోరాటమే తెలంగాణ రైతాంగ శైల పోరాటానికి స్ఫూర్తినిచ్చి ఆ తెలంగాణ రైతాంగ శైల పోరాటం తెలంగాణ ప్రాంతంలో విస్తరించి 4,000 మంది అమరులైలు. ఆ 4,000 మంది అమరుల రక్తం సాక్షిగా 10 లక్షల ఎకరాల భూమిని అప్పుడు పేద ప్రజలకు పంచడం జరిగింది. అదే క్రమంలో దొరకకుండా 90 ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచడం జరిగింది. ఇది నిజంగా ప్రపంచ చరిత్ర లోపల విధించదగ్గ మహత్తర తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటానికి నాంది పలికింది చాకలి ఐలమ్మ. ఆనాడు బందగి పోరాట వారసత్వంలో భూమి లేకపోతే జిందగీ లేదని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ. భూమి నాదే, పండించిన పంట నాదే, దొరెవడు తీసుకపోయి దొరెవడు అని ధరించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని వివరంగా మామింద రాజా రమేష్ అనే గొప్ప రచయిత విప్లవమూర్తి చాకలి ఐలమ్మ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. అదేవిధంగా మన ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం. నిజంగా అందరం కూడా మన వర్గాల ప్రజల యొక్క పోరాటాన్ని, మన ప్రజలన్న యొక్క మహనీయులను మనం గుర్తుంచుకొని ఈ విధంగా జయంతి వర్ధంతులను జరుపుకుంటూనే వాళ్ళ చరిత్రను అధ్యయనం చేసి వాళ్ళ పోరాట బాట లోపల మనం నడిచినప్పుడే నిజంగా మనం చాకలి ఐలమ్మకు నిజమైన స్ఫూర్తి వస్తుందని గుర్తు చేస్తూ